పెద్ది ఐటమ్ సాంగ్ హల్లల్లో ప్రస్తుతం యూట్యూబ్తో పాటు సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అవుతుంది. ఆదివారం ఉదయం ఫుల్ సాంగ్ రిలీజ్ కాగా రికార్డ్ వ్యూస్తో యూట్యూబ్లో దూసుకెళ్తుంది. ఈ పాటకు అనంత్ శ్రీరామ్ రొమాంటిక్ టచ్ లిరిక్స్ అందించగా సింగర్గా రక్షిత సురేష్ ఫుల్ జోస్తో అదిరిపోయే వాయిస్ అందించారు. భోపాల్లో జరిగిన పెద్ది లైవ్ కన్సర్ట్లోనూ రక్షిత స్టేజ్పై ఈ సాంగ్ పాడి ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించారు. ప్రస్తుతం ఆమె పేరు వైరల్గా మారింది. రక్షిత ఇంతకుముందు ఏ పాటలు పాడారు, అసలు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇప్పుడు తెలుసుకుందాం. మైసూరుకు చెందిన రక్షిత చిన్నప్పటి నుంచి మ్యూజిక్పై ఇంట్రెస్ట్తో ట్రైనింగ్ తీసుకున్నారు. కర్ణాటక మ్యూజిక్, హిందుస్థానీ మ్యూజిక్తో పాటు లైట్ మ్యూజిక్లోనూ ట్రైనింగ్ పొందారు. కన్నడలో రిథమ్ తథీమ్, లిటిల్ స్టార్ సింగర్ 2009 వంటి రియాలిటీ షోలో విన్నర్గా నిలిచారు. ఆ తర్వాత తమిళ రియాలిటీ షో సూపర్ సింగర్ 6లో ఫస్ట్ రన్నర్గా నిలిచి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాటలు పాడారు. రక్షిత సినిమా కెరీర్ తెలుగు పాటతోనే మొదలైంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా రక్షితను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. 2015లో నాని హీరోగా వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ఇళయరాజా చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా అనే ఒక సాంగ్ను మాత్రమే కంపోజ్ చేశారు. ఆ పాటను రక్షితతో ఆయన పాడించారు. ఈ సాంగ్ రక్షితకు మంచి పేరు తెచ్చిపెట్టింది. లవ్ స్టోరీ సినిమాలో ముత్యాల చెమ్మచెక్క పాట, పలు డబ్బింగ్ సినిమాల్లోనూ రక్షిత పాటలు పాడారు. జవాన్లోని నాట్ రామయ్య వస్తావయ్య, ది లెజెండ్లోని తొలి తొలి ఆశల ఊసులే తెలుగు వర్షన్లతో ఆమె మెప్పించారు. హిప్హాప్ తమిళ, జీవి ప్రకాష్ కుమార్, యువన్ శంకర్ రాజా లాంటి మ్యూజిక్ డైరెక్టర్లతోనూ రక్షిత పనిచేశారు. ఏఆర్ రెహమాన్తో ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఎక్కువగా ఆయన మ్యూజిక్ డైరెక్షన్లోనే రక్షిత పాటలు పాడారు. 2021లో వచ్చిన బాలీవుడ్ మూవీ మిమీతో వీరి కాంబినేషన్ మొదలైంది. రెహమాన్ సంగీతం అందించిన లైఫ్ ఆఫ్ ముత్తు, కోబ్రా, పొన్నియిన్ సెల్వన్, పొన్నియిన్ సెల్వన్ 2, మమన్నన్, ఆడు జీవితం, తగ్ లైఫ్ సినిమాల్లో రక్షిత తన వాయిస్తో ఆకట్టుకున్నారు. రెహమాన్ కన్సర్టుల్లోనూ ఆమె సందడి చేస్తుంటారు. రెహమాన్ టీంలో రక్షిత మెయిన్ సింగర్గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ స్థాయిలో ఎన్నో పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ పాడే ఛాన్స్ రక్షిత అందుకున్నారు. పూర్తి ఉత్తరాంధ్ర యాసలో తనదైన వాయిస్తో హల్లల్లో అంటూ అదరగొట్టారు. ప్రస్తుతం ఈ పాటతో పాటు రక్షిత పేరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.